తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ చర్లపల్లి ఘట్కేసర్ మధ్య జరిగిన ముగ్గురి ఆత్మహత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ పట్టాలపై అసలేం జరిగిందో స్వయంగా ఆ గూడ్స్ రైల్ లోకో పైలట్ పోలీసులు ఎదురు చెప్పడం జరిగింది. రైలు కింద పడి చనిపోవడానికి ముందు ఆ తల్లి పిల్లలు ఎలా ఉన్నారు, ఆఖరి క్షణంలో వారి ప్రవర్తన ఏంటి అని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆ వివరాలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే అంట. అసలు ఆ చివరి క్షణంలో ఏం జరిగి ఉంటుంది? బోడుపుల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి తన పిల్లలు విశాల్ రెడ్డి, చేతనారెడ్డిలతో కలిసి చనిపోయిన ఘటన ఇప్పుడు మిస్టరీగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముగ్గురి మరణానికి కారణం ఏంటని ఆరాధిస్తూ ఉన్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆమె చెప్తున్నా ఈ కేసు వెనుక ఏదో బలమైన కారణం ఉందని బలంగా నమ్మి దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే కుటుంబ సభ్యులను విచారించగా ఆర్థిక ఇబ్బందులు గాని విభేదాలు గాని లేవని చెప్తూ ఉన్నారు. దీంతో ఆమె సెల్ ఫోను, ల్యాప్టాప్ డేటాను మొత్తం కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. చనిపోయే ముందు ఆమె ఎవరితో మాట్లాడారో పాత మెసేజ్లను విశ్లేషిస్తున్నారు. అదే విధంగా వారిని ఢీకొన్న లోకో పైలట్ ను కూడా పోలీసులు విచారించగా అతడు సంచలన విషయాలే బయటపెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులకు అతడు చెప్పిన మాటల ప్రకారం చూస్తే దూరం నుంచే పట్టాల మీద ముగ్గురు వ్యక్తులు ఉంటారని ఆయన గమనించాడట. ప్రమాదాన్ని పసిగట్టి వరుసగా హారన్ కొట్టినా వారు అంగుళం కూడా పక్కకు తప్పుకోలేదంట. సాధారణంగా ప్రాణాపాయం ఉన్నప్పుడు ఎవరైనా భయపడతారు కదా, కానీ ఇక్కడ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురుగా నిలబడ్డారంట. ఏ ఘట్టంలో అత్యంత హృదయ విదారకరమైన విషయం ఏంటో తెలుసా? రైలు అతి సమీపంలోకి వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారట. అమ్మా నీతోనే మేము అన్నట్లుగా ఆ పిల్లలు తల్లిని పట్టుకోగా విజయశాంతి వారిని తన గుండెలకు అద్దుకుంది. ఆ కౌగుల్లో ముగ్గురు విగతజీవులయ్యారు. అంటే ఇది కేవలం క్షణికావేశంలో జరిగిందని అనుకుంటామా? ఎంతో మానసిక వేదంతో పక్కాగా నిర్ణయించుకొని చేసిన పనిలాగా అనిపిస్తోంది. విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉండడం, పిల్లల హాస్టల్లో చదువుతుండడంతో ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. నా పిల్లల్ని వదిలేసి నేను పోను, నాతోనే తీసుకెళ్తాను అని ఆమె రాసిన నోట్లో ఇప్పుడు కలకలం రేపుతోంది. అన్నీ ఉన్నా, హోదా ఉన్నా, చుట్టూ మనుషులున్నా ఆమె మనసులో ఏముందో ఎవరు కనిపెట్టలేకపోయారు. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకేమైనా కారణాలు బయటపడతాయేమో చూడాలి. చెర్రి తల్లి, చిట్టు తల్లి, జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతా నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళు లేరు.